మరుగుపరుచుకోమని, సారంగా మాత్రమే ఈ నోటిని ఉపయోగించుకోమని, నీ నామానికి మహిమ మాత్రమే తీసుకురమ్మని, నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ బలహీనురాన్ని జ్ఞాపకం చేస్తూ మా ప్రభును ఆరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలుగా వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చర్చి స్థలం కోసం మీరందరూ ప్రార్థన చేశారు. అందును బట్టి మరొకసారి మీ అందరికి పేరు పేరున ప్రేమ వందనాలు. కొన్ని పరిస్థితుల వల్ల మేము ఇక్కడ ఖాళీ చేయవలసి ఉంది. ఆయనను ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఏది జరిగినను ప్రభు చిత్తానుసారంగా, ప్రభు చిత్తం లేకుండా ఏది జరగదు కనుక ఆయన అనుమతితోనే జరుగుతుందని మేము నమ్ముతున్నాం. అందులో మేలు దాగిందని మేము విశ్వసిస్తున్నాం. అందుని బట్టి కూడా మేము ప్రభుని స్తుతిస్తున్నాం. అయితే మరి తెలియజేసినప్పుడు మీరందరూ మీ సొంత అవసరతలాగా తీసుకొని ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రార్థన చేశారు. అంతేకాదు ఆర్థికంగా కూడా సహాయాన్ని అందించారు. అందుని బట్టి కూడా మీ అందరికీ ప్రేమ వందనాలు. అట్టి గారు మేము యాక్చువల్గా 2024 నవంబర్ 18న మేము ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసాం. ఆంటీ గారు ఆ రోజు ఒక చక్కని వర్తమానం అందించారు. 132వ కీర్తనలో ఆ అధ్యాయంలో వాక్యం అందించారు. దావీదు మందిర స్థలం కొరకు ఎదుగుతున్నప్పుడు దొరికేంత వరకు తన కన్నులకు నిద్ర రానినని, తన మనసు ఎక్కనని అక్కడ ఆయన చెప్పినట్లు చక్కని వర్తమానం అందించారు. మాకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు ఆంటీ గారి ద్వారా దేవుడు అందించాడు. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచాడు. ప్రార్థనలో పోరాడటానికి కూడా శక్తిని ఇచ్చాడు. అంతేకాదు మేము సంఘం కోసం, చర్చి స్థలం కోసం ప్రార్థిస్తున్నప్పుడు యెషయా 41వ అధ్యాయము 18వ వచనంలో కూడా ప్రభు ఒక మాట మాట్లాడాడు. జనులు చూసి యెహోవా ఈ కార్యం చేసినని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసినని తెలుసుకొని నమస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు అని. మా అందరూ జీవితాలు అందరి చిన్న చిన్న ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన జీవితాలే. అంటే ఫ్యామిలీ పరంగా చిన్నగా కుటుంబాలు, అంటే సెటిల్డ్ కాదు కదా. ఆయనను ప్రభు మరి ప్రార్థన, అందరి ప్రార్థన, సంఘ ప్రార్థన, తెలిసిన వారందరి ప్రార్థన, ప్రభు ఎన్నో ఆటంకాలు కలిగినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో స్థలాలు వెతికారు. ఆయనను ప్రభు ముందు మేము నోటరీ స్థలం చూసాము. దానికోసం మేము కొంతకాలం ప్రార్థన చేసాము. కానీ ప్రభు తర్వాత రిజిస్ట్రేషన్ ల్యాండ్ సహాయం చేశారు. 1,70,00,000 అయ్యింది. మా అందరి ఆర్థిక స్థితికి అది చాలా మించినది. అయినను మాకు ఫస్ట్ ధైర్యం సాగలేదు, చాలా ఎక్కువ అనిపించింది. కానీ ప్రభు యుద్ధ కనిపెట్టినప్పుడు ప్రభువే ఆ మార్గాలు తెరిచి అదంతా సరళం చేసి సులువుగా చేశాడు. మేము ల్యాండ్కి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా 1,70,00,000 ఇస్తామని వేరే వాళ్ళు కూడా వచ్చారు. అయినను సరే వారు మా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారని వాళ్ళు మాట ఇచ్చారు కనుక వాళ్ళు కూడా దేవుడు వారికి కూడా మంచి మనసునిచ్చి ఎక్కువ వస్తున్నాను వారు ఆశించకుండా మాకు కొంచెం లోన్ ప్రాసెస్ లేట్ అయింది. అయినను దాని విషయంలో కూడా వారు ఓపిక పట్టారు. వారు దేవుని ఎరగని వారు. మేము అలా స్థలానికి ఫస్ట్ చూడటానికి వెళ్ళినప్పుడు వారందరూ ఎక్కువ మాలేసుకొని ఉన్నవారు. అయినను ప్రభు వారు కూడా ఓపిక పట్టడానికి, ప్రాసెస్ అంతా జరగటానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. మరి అంత పెట్టి తీసుకోవటం జరిగింది ప్రభు చిత్తానుసారంగా. మరి దాన్ని స్వాధీనం చేసుకోవటం కూడా జరిగింది. మరి ఆ లోన్ విషయం కూడా త్వరగా మేము క్లియర్ చేసుకోవటానికి, అదే అన్నవాళ్ళు క్లియర్ చేసుకోవటానికి ప్రేర్ చేయండి. ప్రభు చిత్తం అయితే మరి త్వరగా కన్స్ట్రక్షన్ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ ఆర్థిక పరిస్థితులు సమకూర్చబడాలి. ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంది. మేము త్వరగా వెళ్ళాలని కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు తన అత్యంత కృపను ఈ బలహీనుల చూపించి జనులు ఈ కార్యం యెహోవాస్తం చేసినని తెలుసుకున్నట్లు ఉత్సహించి సంతోషిస్తారు అన్నట్లు ఈ కార్యము మోరే క్రిస్టియన్ అసెంబ్లీ ఎడల జరిగించాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరొక చిన్న విషయం ఏంటంటే, మొన్న మా అక్కగారు వాక్యం చెప్పారు కదా, సాక్ష్యం చెప్పారు కదా. యాక్చువల్గా అక్క వాళ్ళు ఫ్యామిలీ ద్వారానే ఫ్యామిలీ ప్రేయర్ నేను నేర్చుకున్నాను. అంటే అంతకుముందు నేను చిన్నదాన్నే, వాళ్ళ అక్క వాళ్ళు వివాహం అయినప్పుడు నేను చిన్న పాపని.
ఎట్లా అంటే మా బావ మీద కొనుక్కొని ఆడుకున్న అంటే 3 years అట్లా అంతే. వారు ఇద్దరు చక్కగా ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకొని పిల్లలకి నోట్బుక్ పెట్టి వాళ్ళకి రాయిస్తూ నా చేత రాయిస్తూ వాళ్ళు తెలిసినంతటిలోనే ప్రభు వారి ద్వారా నన్ను కూడా బలపరిచారు. నా తల్లిదండ్రుల తర్వాత వారు నన్ను తల్లిదండ్రులుగా ఉండి చూసుకున్నారు. మా అక్క వాళ్ళు దేవునిలో చక్కగా ఎదిగారని నేను చెప్పగలను. తల్లి ప్రార్థన, అక్క వాళ్ళు బిడ్డల కొరకు చేసిన ప్రార్థన, తల్లి ప్రార్థన బిడ్డలకు ఎప్పుడు కంచే రాబో దినాలు అది ఆశీర్వాదకరం అన్నట్లు వారి కుటుంబంలో వారు చేసిన ప్రార్థన, మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన అన్నీ దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. వారు ప్రార్థనలే మాకు ఈరోజు కూడా క్షేమార్థంగా కూడా ప్రభు సహాయం చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. బావ అన్ని విషయాల్లో బాగుంటాడు. అదే బాప్తిసం విషయంలోని వారు లూథరన్ బ్యాక్గ్రౌండ్ అవ్వటం వల్ల తను అంతగా తెలియలేదు. అదే సత్యం అదే అని నమ్మేవాడు. కానీ కొన్ని దినాలకి ప్రభు తన హృదయాన్ని కూడా మార్చాడు. ఇది వారు సంఘాన్ని నడిపిస్తున్నారు. అయితే వారు మొన్నటి వరకు వారు రెంట్ హౌస్లోనే ఉన్నారు. అయితే తను కూడా వారికి హౌస్ లేదు. మేము నేను మందిరం కట్టాలి, మొదట మందిరం కట్టిన తర్వాతే మా ఇల్లు కట్టుకోవాలి అని అదే ఆలోచనతో ఉండి వారు రెంట్ ఇంట్లోనే ఉండటం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ప్రభు వారికి కూడా ఒక స్థలాన్ని ఇచ్చారు. మందిరం కట్టుకున్నారు. సంఘాన్ని స్థాపించి 10 years అవుతుంది. రీసెంట్గా మా అక్క వాళ్ళకు కూడా ప్రభు ఒక గృహాన్ని అంటే మా బావ తీసుకున్న తీర్మానాన్ని ప్రభు స్థిరపరిచాడు. ఎందుకంటే ముందు మందిరమే కట్టాలి. అక్కడ ఎలాంటి విగ్రహారాధికులు ఎట్లా ఉంటారంటే లేడీస్ పాన్పరాకులు వేసుకుంటారు. ఎవరు పొళ్ళు చూసినా ఎరగానే ఉంటాయి. క్రిస్మస్ వస్తే చేయరు. అందరూ సంక్రాంతి అలాంటి చేసే విగ్రహారాధికులు. అలాంటి ప్రదేశంలో బలహీనుడైన మా బావను అతను అక్కడ ఉపయోగించుకొని కొన్ని ఆత్మలను వారి ద్వారా రక్షించడానికి ప్రభు సహాయం చేశాడు. మరి ఆపద సమయంలో శ్రమల సమయంలో మొరపెట్టినప్పుడు దేవుడు వారు మరణ ఆలకించాడు. వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని కూడా ప్రభులో వారు దాన్ని హెచ్చించడానికి ప్రభు సహాయం చేశాడు. వారి కుటుంబం ద్వారా కూడా ప్రభు పరిచర్య జరిగిస్తున్నారు. అందుని బట్టి కూడా నేను అయితే అక్కడ బావ అక్కడే ఉన్నారు. ప్రభు చిత్తమైతే సహకారులు ఉన్నారు, కానీ వాక్యం చెప్పే అంత సహకారులు కాదు. ఎందుకంటే ఆ విగ్రహారాధన నుంచి మరలించబడటమే చాలా కొంచెం విశేషం. అలాంటిది ఇంకా అంటే ఒంగోలు కొంచెం అటు సైడ్ ఉంటుంది, వేలూరు కొంచెం అక్కడ ఎక్కువ విగ్రహారాధన. మన ప్రకాశం జిల్లాలో చాలా వాటికి విస్తరించింది, కానీ సువార్త కొంచెం ఒంగోలు సరౌండింగ్లో చాలా తక్కువ. ప్రభు చిత్తం అయితే అక్కడ కూడా ఇంకా అనేక ఆత్మలను వారు సంపాదించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో కూడా ప్రభు అనేక కార్యాలను చేశారు. వారి ద్వారా కూడా నేను ఆత్మీయంగా ఎదగటానికి ప్రభు సహాయం చేశారు. అందుని బట్టి కూడా నేను ప్రభుని సూచిస్తున్నాను. వారి ప్రార్థనని నేను గట్టిగా చెప్పగలను. మరొక విషయం ఏంటంటే మా నాన్నగారి విషయం కూడా నేను లాస్ట్ టైం మీతో పంచుకోలేకపోయాను. నాన్నగారు చనిపోయినప్పుడు పరిశుద్ధమ్మ ఆంటీ, లలితమ్మ అక్క వచ్చి ఆదరించారు. జూమ్ మీటింగ్ ద్వారా వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. నేను బీటెక్ చదివేటప్పుడు మా నాన్నగారికి చాలా హెల్త్ బాగాలేదు. కొంచెం దూరం నడిచి కూర్చునేవాడు. ఇంటి దగ్గర నుంచి సెంటర్కి వెళ్ళాలంటేనే కనీసం 3 times అట్లా కూర్చొని లేస్తూ ఇబ్బంది పడుతూ ఎవరన్నా బండి వస్తే ఎక్కి రావటం లేదా ఆటోలు వస్తే ఎక్కి రావటం అట్లా చేసేవాడు. అది చూడలేక మా చిన్నమ్మ మా అన్న హైదరాబాద్లో ఉంటే తెలియచేసినప్పుడు సరే అని చూపిద్దాం ఒకసారి హాస్పిటల్కి తీసుకొచ్చని ఇక్కడ హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకొని వచ్చి చూయించినప్పుడు తనకి ఎముకలు మధ్య అన్ని చిన్న చిన్న ముక్కలు అయిపోయి నుంచుంటే నొప్పి వస్తుంది, కూర్చుంటే ఒకలాగా, అందువల్ల ఎక్కువ దూరం నడవలేకపోతున్నాడు. 1 week ఉంటే సీరియస్ అయ్యి చనిపోయేవాడు చెప్పారు. అయితే అంతకు ముందు నుంచే నేను ప్రేయర్ చేస్తున్నాను. ఎందుకంటే తను వేసుకున్న బట్టలు కూడా మా నాన్న తీసేసుకోలేడు, మా అమ్మ తీయాల్సింది. ఇది 15 years బ్యాక్ జరిగింది. అయితే నేను అప్పుడు ఒకసారి ప్రార్థన చేశాను, తండ్రి వేరే వేరే బాధ అయితే పంచుకోవచ్చు, భరించవచ్చు, ఎవరి శరీరానికి కలిగిన బాధ వారే తీసివేసుకోవాలి. నా తండ్రి పడుతున్న బాధ నేను చూడలేకపోతున్నాను.
నీ చిత్తం అయితే తీసుకెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేశాను. అప్పటికి ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు, చదువుతూ ఉన్నాను. ఏ కుమార్తె కూడా ఇలాగ ప్రార్థన చేయదు ప్రభువా తండ్రి కొరకు తీసుకెళ్ళమని. కానీ ఆయన బాధ నేను చూడలేకపోతున్నాను. నీ చిత్తం అయితే తీసుకెళ్ళమని ప్రార్థన చేశాను. నీ చిత్తం అయితే కూడా స్వస్థపరచమని ప్రార్థన చేశాను. దేవుని చిత్తంగా మరి దేవుడు మరి ఆ దినాన్న తర్వాత అట్లా హాస్పిటల్కి వెళ్ళటం, ఇక్కడ హైదరాబాద్లో సర్జరీ జరగటం, అప్పుడు ఈ విషయం కూడా ప్రార్థన చేశాను. హిజ్కియాకి నీ 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చావు కదా ప్రభువా, నీ చిత్తం అయితే నా తండ్రికి ఆయుష్ ఇయ్యి, లేకపోతే తీసుకెళ్ళు, ఆయన బాధ అయితే నేను చూడలేకపోతున్నానని ప్రార్థన చేశాను. నాకు తెలిసి ఆ వయసులో వివాహం కాకుండా చదువుకునే వయసులో ఏ బిడ్డ కూడా తండ్రి గురించి అలా ప్రార్థన చేయదేమో. వృద్ధాప్యంలో మంచం మీద ఉన్నా కూడా ఇంకా కొన్నాళ్ళు ఉండాలనే ప్రార్థన చేస్తుంది. కానీ నా ప్రార్థన అని కాదు, కానీ దేవుని కృపను బట్టి మా నాన్నగారికి ఆనాటి 2010లో ఆపరేషన్ జరిగింది. మరి 2025 సంవత్సరం వరకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నా వివాహం చూశాడు, బిడ్డలను చూశాడు. ఇప్పటికి కూడా నాకు ఈ మానవులు స్వార్థం పరులు కనుక నేను ఇప్పుడు కూడా మా నాన్న లేకపోతే ఆ లోటు అది ఇప్పటికి కూడా నాకు వెలుతుగానే ఉంది. నేను చాలా కాలం బాధపడుతున్నాను ఇప్పుడు కూడా. అయితే తర్వాత మళ్ళీ ఇర్మియాలో దేవుడు అన్నాడు, చనిపోయిన వ్యక్తి ఇంకా తిరిగి రాడు, తన గురించి నువ్వు ఏడవద్దని స్పష్టంగా మాట్లాడాడు. అయితే ఏడవలేకపోయినా మానసికంగా వేదనగానే ఉంది. దేవుడు ఆ రీతిగా కూడా మా నాన్నగారికి ఆరోగ్యం ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. చివరి దశలో కొంచెం ఆయాసంతో బాధపడినప్పటికీ కొద్దిగా నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ప్రభు సహాయం చేశాడు. అందుని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నాన్నగారి కోసం మీరు అందరూ ప్రార్థన చేశారు. మీ అందరికి కూడా మరొకసారి ప్రేమ వందనాలు. దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు అని ఖచ్చితంగా మనందరికీ తెలుసు. ఏ పరిస్థితుల్లో నుండైనా కూడా బయటికి తీసుకురాగలిగిన దేవుడు. అయితే మనం ఆయన పాదాల మీద పడటమే. హాస్టల్లో ఉన్నప్పుడు నేను 3 గంటలకే వేకుజాము 3 గంటలకే లేచి ప్రార్థన చేసేదాన్ని. అట్లా ఇంకా చాలా కార్యాలు చేసాడు. ప్రభు చిత్తం అయితే సమయం వచ్చినప్పుడు అవి కూడా నేను పంచుకుంటాను. దేవుడు ఇది మా చిన్న సాక్ష్యము. దేవుడు నా జీవితంలోను, సంఘం జీవితంలోను, మా తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు మరొక నిత్యము మా కుటుంబం గురించి, సంఘం గురించి ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి కూడా మీ అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. అయితే మీ మధ్యకి వచ్చినప్పుడల్లా నాకు టెన్షనే. కొన్ని మాటలే నేను మీరు తీసుకొని వచ్చి ముగిస్తాను. ఫిలిప్పు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. 4వ అధ్యాయము 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. చదవనమా? చాలా. రోమా పత్రిక 16వ అధ్యాయం, రోమా పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవాలని కోరుచున్నాను. దేవుడు మన వెనుకల్లో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రికలలో 4వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. ఇక్కడ పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికకి వారికి సంఘంలో ఉన్న వారికి రాస్తున్నాడు. ఏమని? నా ప్రియ సహోదరులారా కదా. ఆ సంఘంలో ఉన్న ప్రియులని సహోదరులారా అంటున్నాడు. అంతేకాదు నా ప్రియ సహోదరు అంటే ఆయనకు ప్రియమైన వారు కదా, చాలా ఇష్టమైన వారు, ఆయన ప్రేమించే వారు ఇక్కడ ఉన్నారని కనపడుతుంది. వారిని ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడు అనే ముందు మనం చూసినట్లయితే అదే 1వ అధ్యాయము ఫిలిప్పీలకు పత్రికలోని 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చూద్దాం.
మొదటి దినము నుండి ఇదివరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియలను ఆరంభించువాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించమని రూఢిగా నమ్ముతున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తూ నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీరు ఎలాగున్నారంట? సువార్త విషయంలో మీరు నాతో పాలివారైండుట. నెక్స్ట్ మీ సత్క్రియలు కదా, వాటిని ఏం చేస్తున్నారంట? దేవునిలో ఆ దినము వరకు, యేసు దినం వరకు దాన్ని కొనసాగిస్తానని రూఢిగా నమ్ముతున్నాడు. అంతేకాదు, వీరి గురించి ప్రార్థన చేసినప్పుడల్లా ఆ పౌలు గారు ఎలాగ చేస్తున్నారు? సంతోషంతో కదా, దుఃఖంతో చేస్తున్నాడా, సంతోషంతో చేస్తున్నాడా? వారి యొక్క విశ్వాస జీవితం, వారి యొక్క భక్తి, వారి యొక్క క్రియలు ఆ సంఘములో వీరికి ఎలా కనిపిస్తుంది? ఆనందించే వాడిలాగా వారు ప్రవర్తన కనిపిస్తుంది. ప్రభువునందు ఆనందించేలాగా వారి ప్రవర్తన కనిపిస్తుంది. ప్రార్థించే విషయంలో కూడా ఆనందించేలాగా కదా. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతుంటే ఆ సంఘంలో ఉన్న సంఘ కాపరికి ఎలాగుంటుంది? ఆ వ్యక్తిని బట్టి ఆనందం కలిగింది. ఇంకా అభివృద్ధి చేయి ప్రభా, ఇంకా బలపరచు ప్రభా, ఇంకా దీవించు ప్రభా, ఇంకా ఆశీర్వదించు ప్రభా, లేదా ఇంకా బహుగా విరివిగా అనేకుల మధ్యకు వాడుకో ప్రభా, ఈ సువార్త ప్రకటించు ప్రభా అని ఆనందంతో ఏం చేస్తారు? ప్రార్థన. ఆ అనుభవము పౌలు గారికి ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘము కలుగు చేస్తున్నాడు. అంతేకాదు, ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ చాలా విశేషమైన క్రియలు ఈ సంఘములో ఉన్నట్లు పౌలు గారు చెప్తున్నారు. అంతేకాదు, 4వ అధ్యాయం 1వ వచనంలో మరొకసారి మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా అంటున్నాడు. నా ప్రియమైన వారు, చాలా సంతోషం మీ విషయంలో అన్నట్లు, నాకెంతో ఇష్టమైన వారని చెప్తూ నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా కదా. పౌలు యొక్క ఆనందం ఏంటి? పౌలు యొక్క కిరీటం ఏంటి? ఫిలిప్పీలో ఉన్న సంఘ విశ్వాసులు. చూసారా ఎంత సంతోషం కలుగుతుందో ఇక్కడ. ఏమంటున్నాడు? ఎవరి ఆనందం వీరు? విశ్వాసులు సంఘంలో ఉన్న నాయకులకి ఆనందం కలిగేలాగా ఉండారు అని ఇక్కడ ఈయన తెలియచేస్తున్నాడు. ఈయన కిరీటం కదా. నిజంగా వీరి జీవితాలు, వీరి ప్రవర్తన ప్రభు యొద్ద, ఈయన సింహాసనం యొద్ద అక్కడ ఆయన కిరీటం అందుకునేటప్పుడు, ఆయన బహుమానం అందుకునేటప్పుడు ఆయన పక్కన ఈయన కిరీటాలు కనిపిస్తూ ఉంటాయేమో కదా. ఈ విశ్వాసులు, ఈ భక్తులు ఎంత ఆనందిస్తారో, వీరిని చూసి పౌలు గారు ఎంత ఆనందిస్తారో, వీరందరిని చూసి ప్రభు ఎంత ఆనందిస్తాడో కదా. ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పౌలు గారి ఆనందము, పౌలు గారి కిరీటము ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులుగా కనిపిస్తున్నారు. అంతేకాదు, మరి మన ఆనందం, మన కిరీటం, మన ప్రభువుకి మనం ఆనందంగా ఉన్నామా? ఆయనకి మనం కిరీటంగా ఉన్నామా? లేదా మన గృహంలో ఉన్న మన భర్తకు కిరీటంగా ఉన్నామా అనేది ఒకసారి మనం ఆలోచించుకున్నాం. ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలించుకున్నాం. మన సంఘంలో మనం కిరీటాలుగా, ఆనందాలుగా ఉన్నామా? ఇది నాన్న ప్రభు మనని అడుగుతున్నాడు. అది మనం ఒకసారి ప్రశ్నించుకుంది, ఆలోచన చేసి ప్రభు చిత్తమైతే కిరీటాలుగా, ఆనందాలుగా ఉన్నాం. అంతకుముందు ఒకసారి నేను కిరీటాల గురించి మీతో పంచుకున్నాను, మీకు గుర్తుందో లేదో. బైబిల్లో 23 కిరీటాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మన వాక్యం అది కాదు, కానీ నేను డైవర్ట్ అవుతున్నాను. అయితే ఇక్కడ ఆయన కిరీటం, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు పౌలు గారికి ఆనందంగా కిరీటంగా ఉన్నారు. అయితే ఏం చెప్తున్నాడు? మీరు ప్రభువునందు స్థిరులై ఉన్నారు. ఆయన ఉద్దేశం అది. కరువైనా, ఖడ్గమైన, హింసైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, ఏ పరిస్థితి అయినా సరే మీరేమై ఉండాలి? స్థిరులుగా ఉండండి. వారిని ధైర్యపరుస్తున్నాడు, వారిని బలపరుస్తున్నాడు. అయితే మనం కూడా మన ప్రియులకి, అలాగే మన ప్రభువుకి కదా, మనల్ని సృష్టించిన మన భర్తకు మనం కిరీటాలుగా ఉన్నాం. భౌతికమైన దేవుడు
భౌతిక జీవితంలో అప్పగించిన భర్తలకు కూడా మనం కిరీటాలుగా ఉన్నాం. సంఘంలో యోగ్యులైన సేవకులకి పెద్దలకు కిరీటాలుగా ఆనందాలుగా ఉన్నాం. అయితే ఇక్కడ మనం 16వ అధ్యాయము 19వ వచనంలో, రోమాపత్రికలో 16వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట చదువుకున్నాం కదా, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గురించి ఏం చేస్తున్నాడంట, సంతోషించుచున్నాడు. ఎవరి విధేయత? పౌలు గారు చక్కని పత్రికలను రాస్తున్నాడు. ఇక్కడ ఏం కనపడుతుంది? మీ విధేయత అందరికీ ప్రచురమైనది. ఆల్రెడీ వారి విధేయత ఏమైపోయింది? అందరికీ ప్రచురమైపోయింది కనుక మిమ్ముని గూర్చి సంతోషించుతున్నాను. ఎవరు వీరు? ఎవరు విధేయత? వారు ఏమి విధేయత చూపించారు? వీరు విధేయత అందరికీ ప్రచురమైపోయింది. అందులో స్త్రీలు ఉన్నారా, పురుషులే ఉన్నారా? చెప్పండి. స్త్రీలు ఉన్నారు, పురుషులు స్త్రీలు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల వీరుల పట్టికలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు కదా. సారా, రాహాబు. అయితే దాని కింద వచనంలో ఉంటది, ఆ పేజీ చివరిలో, స్త్రీలలో కొందరంట మృతులైన వారిని, వారి ప్రియులనంట వారు లేపుకున్నారంట. ఎవరి గురించి రాయబడింది? పేర్లు మెన్షన్ చేయలేదులే, కానీ స్త్రీలు, కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా. అయితే పేర్లు ఇద్దరినే రాశారు. అయితే ఈ 16వ అధ్యాయంలో మరి విధేయత చూపించిన వారిలో కదా, ఈ విధేయత అందరికీ ప్రచురమైనది. ఆ ప్రచురమైన స్త్రీల్లో కొందరు ఉన్నారు కదా. వారిలో ఎవరున్నారు? కొందరు స్త్రీలు ఉన్నారు. ఈ 16వ అధ్యాయంలో కొందరు స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మనము త్వరగా పేర్లుంటే అసలు చదవం కదా, ఊరికి ఏదో చదివి వదిలేస్తాం, దాన్ని అంత ఇంపార్టెంట్గా తీసుకో. కానీ మనం మనసు పెట్టి చదివితే దానిలో ఒక పాఠం మనకి. అయితే ఈ 16వ అధ్యాయం ఏం చూపిస్తుందంటే, యేసుక్రీస్తు సింహాసనం ఎదుట మనం తీసుకునే బహుమానాలకి ఒక సూక్ష్మ చిత్రంగా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. రారాజు వస్తున్నాడు పాట మీరు అందరూ వినే ఉంటారు, వీడియోలో చూసారో లేదో కానీ ఎప్పుడన్నా మీకు అవకాశం ఉన్నప్పుడు చూడండి. అక్కడ యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చుంటాడు. పక్కన అక్కడ దూతలు ఏం చేస్తారంటే చదువుతారు, ఒక పత్రిక లాగా చదివి దాంట్లో ఒక పిక్చర్ కనపడి ఏం చేస్తారంటే అక్కడ పేరు చదివినప్పుడు ఆ వ్యక్తి అక్కడ వస్తుంటే మంచి చేస్తే ఆ మంచి వ్యక్తిని దూతలు వచ్చి మహిమ వస్త్రాలు ఇచ్చి పరలోకం తీసుకెళ్ళిపోతారు. చెడు చేసిన వాళ్ళని నరకానికి తీసుకెళ్లి నరకం లేదు దూతలు. అంటే అక్కడ ఏం కనబడుతుంది? ఇప్పుడు ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో ఒక క్రీస్తు సింహాసనం మొదట కొంతమంది శిష్యులు, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు ప్రభు కోసం ప్రయాసపడిన వారు కనపడుతున్నట్లు చిన్న ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్త. ఆయన నశించిపోతున్న ఆత్మల ఎడల పౌలు గారు ఎంతో భారం కలిగి సువార్త ప్రకటిస్తున్నట్లుగా క్రీస్తు ప్రేమను ఇక్కడ మనకి కనపడుతుంది. మనకి మొదటి అధ్యాయంలో చూస్తే తెలుస్తుంది. ఆయన కొరింథీలో ఉండి ఈ పత్రిక రాశారని తెలుస్తుంది. అయితే మొదటిగా రాయబడి ఆయన రాసిన పత్రికలన్నిటిలో మొట్టమొదటిగా రాసింది మొదటి కొరింథీ పత్రిక, 2వ కొరింథీ. పౌలు గారు ఈ రోమాలోకి వెళ్ళలేదు. రోమాలో ఉన్న సంఘానికి వారు వెళ్ళాలనుకున్నారు, కానీ అనేక పర్యాయములు వెళ్ళాలనుకున్నారు, కానీ పరిస్థితులు ఏమి అనుకూలత పడలేదు, ఆయన వెళ్ళలేదు. కానీ రోమాలో ఉన్న సంఘానికి ఈయన పత్రిక రాస్తున్నారు, కొరింథీలో ఉండి రాస్తున్నారు. అయితే ఎట్లా రాస్తున్నాడు? వారి గురించి ఏమి రాస్తున్నాడు అంటే, ఇప్పుడు వారందరూ యాక్చువల్గా యూదులు. రోమాలో ఒక్క విషయం మనం చూసినట్లయితే, రోమా అపోస్తల కార్యములు 18వ అధ్యాయము, మీరు రోమపత్రిక మొదటి అధ్యాయం అంతా చూసినట్లయితే కనపడుతుంది. నేను రాను ఉద్దేశించాను కానీ నేను మీ దగ్గరికి రాలేకపోయాను అని.
అక్కడున్న సంఘాన్ని ఆయన చూడలేదు, కానీ అక్కడున్న ప్రజలతో ఆయన చాలా సార్లు సహవాసం చేసేది. ఎలాగ చేసేది అంటే రోమా అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో అక్కడ కనపడుతుంది. యూదులందరూ రోమాను విడిచి 2వ వచనంలో విడిచి వెళ్ళిపోవాలని సౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ఈ అధ్యాయంలో కనపడుతున్న 16వ అధ్యాయంలో కనపడుతున్న బిడ్డలందరూ ఎవరైతే రోమా రాజ్యాన్ని చేస్తున్న క్లౌదియా చక్రవర్తి యూదులు అనేవారు మరో రోమాలో ఉండకూడదు, మీరు వెళ్ళిపోవాలి అన్నప్పుడు యూదులందరూ చెదరిపోయి వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు వీరు ఇక్కడికి కొరింథీలోకి వచ్చి కొంతమంది అకులా ప్రిస్కిల్ల లాంటి వారు స్థిరపడ్డారు. ఫిబే కూడా అట్లా అటు కొరింథీ కిక్రేకి అట్లా వేరు వేరు ప్రాంతాలకు చెదరి వెళ్ళిపోయారు. అయితే ఈ పౌలు గారు ప్రాంతాలు ఆయన మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు 3 మిషనరీ యాత్రలు జరుగుతాయి అపోస్తల కార్యంలో. తర్వాత ధ్యానం చేయండి కనపడుతుంది. ఆ యాత్రా సమయంలో పరిచయమైన వ్యక్తులే ఈ 16వ అధ్యాయంలో కనబడే వ్యక్తులు. అంటే ఈయన రోమాలోకి వెళ్ళలేదు కదా, రోమాలో సంఘానికి ఎట్లా రాశారు ఎవరు తెలుసు అని అంటే దానికి ఆన్సర్ అదే. వారు ఉండకూడదు అన్నప్పుడు వారు చెదరిపోయినప్పుడు ఆయన మిషనరీ యాత్రలో వీరందరూ పరిచయం అయినప్పుడు వారి గురించి ఆయన తెలుసుకున్న దానిని బట్టి వారితో చేసిన సహవాసాన్ని బట్టి 16వ అధ్యాయంకి రాస్తారు. అయితే ఆ క్లౌదియా చక్రవర్తి మారిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చిన తర్వాత మరలా తిరిగి రోమాలోకి ఈ యూదులందరూ తిరిగి వెళ్ళిపోయినాక రాయబడిన పత్రికే ఈ రోమా పత్రిక. అయితే ఆయన ఎక్కువగా ప్రేమ గురించి, యేసుక్రీస్తు ప్రేమ గురించి రాశాడు. అంతేకాదు స్వార్థ, ఆయన నశించిపోతున్న ఆత్మల ఎడల ఆయనకు గొప్ప భారం ఉంది. ఆ విషయం మనకి ఎక్కడ తెలిసిద్దంటే 11వ అధ్యాయం 14వ వచనంలో ఉంటది. ఏమని ఉంటది లేదా 9వ అధ్యాయం 3వ వచనం, తన స్వజనుల రక్షణ కొరకు పౌలు ఏమవుతానంటున్నాడు, క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడైన అవటానికి ఆయన అంత తీవ్రత కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనకు కనపడుతుంది. చాలా విశేషంగా చెప్పొచ్చు ఈ రోమా పత్రిక. అంత సామాన్యంగా అర్థం కాదు, చాలా టైం పట్టింది మనకు అర్థం అవ్వాలంటే. చదువుతున్న ప్రతిసారి కొత్త కోణంలో మనకు అర్థం అవుతుంది. యాక్చువల్గా మా సంఘంలో ప్రతి నెల క్విజ్ ఉంటుంది ఒక గ్రంథం మీద. రోమా పత్రిక మీద క్విజ్ అంటే మా సిస్టర్స్ అందరూ కొంచెం టఫ్గా ఉంది, అర్థం కావట్లేదు, ఇంకొక నెల టైం ఇవ్వని ఇప్పుడు 2 నెలల టైం తీసుకున్నారు. నెక్స్ట్ వీక్లో మాకు క్విజ్ ఉంది. అంటే ఏంటంటే ఇది అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది, కానీ చదువుతుంటే చాలా బాగుంటుంది, చాలా అర్థమవుతుంది. ఆయన విశేషమైన వాక్యాలు మాటలు చాలా విశేషంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. నేను చాలా బ్రీఫ్గా వెళ్ళిపోతాను, లోతు ధ్యానాలు చేయటం లేదు, ఎక్కువ కూడా వాళ్ళ గురించి నేను చెప్పను. ఒక్కొక్కరి గురించి తీసుకుంటే మళ్ళీ ఒక్కొక్క మెసేజ్లు అవుతాయి కనుక ఒక 8 మంది సిస్టర్స్ ఇక్కడ మనకి కనబడుతున్నారు. అయితే విధేయత చూపటం కదా, ఎవరు చూపాలి విధేయత? సంఘంలో ఉన్న పురుషులే పెద్దల వారికి విధేయత చూపాలా, స్త్రీలు కూడా చూపాలా? అందరూ చూపించాలి. భేదం లేదు, విధేయత. అవును, అందరూ చూపించాలి. చిన్నవారికి పెద్దవారు ప్రభుకి మనం విధేయత చూపించాలి. ప్రభు చిత్తానుసారంగా నియమింపబడిన వ్యక్తులకి మనము విధేయత చూపించాలి. వారిలో వయసు అని లేదు, తారతమ్యం అని లేదు, చిన్న అని లేదు, పెద్ద అని లేదు. మనకంటే పెద్దవారు ఉండొచ్చు, మనకంటే చిన్నవారు ఆ స్థానంలో ఉండవచ్చు, లేదా మనమైనా వారి విషయంలో ప్రేమించి ఆ విధేయతను మనం చూపించవచ్చు. వాక్యం వారు లేక చెప్పవలసి కనుక మనం ఆ విషయం. అయితే మీ విధేయత అందరికీ ప్రచురమైంది. ఏంటి వీరి విధేయత, వీరి క్రియలేంటి, వీరి ప్రవర్తన ఏంటి అనేది కొంచెం చూసినట్లయితే ఈ 16వ అధ్యాయంలో 8 మంది స్త్రీలు కనిపిస్తున్నారు. మొదటిగా ఫీబే కనిపిస్తుంది, రెండవదిగా ప్రిస్కిల్లా కనిపిస్తుంది, మూడవదిగా మరియ కనిపిస్తుంది, 4 యురేనియా కనిపిస్తుంది, 5 త్రుఫైనా త్రుపోసా కనిపిస్తున్నారు. తర్వాత రూపు తల్లి కనిపిస్తుంది. పెర్సిస్ కూడా ఉంది కదా, పెర్సిస్ ఉంది.
పెర్సిస్ ప్రియురాలు పెర్సిస్. చెప్పాను పెర్సిస్. 8 మంది స్త్రీలు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. అయితే మొదటిగా ఫీవే గురించి చూద్దాం. 16వ అధ్యాయం మొదటి వచనంలో కిక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీవే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభు నన్ను చేర్చుకుని ఆమెకు మీ వల్ల కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయం చేయవలని ఆమె గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఫీవే అంటే ప్రకాశవంతమైనది అని అర్థం అంట. ఏడవ సంఘం కదా, కెక్రే కదా, అందుకే రాస్తున్నారు అని అనటానికి లేదు. పౌలు గారు పరిచర్య చేసిన ఆసియా, గలతియా, మాసిదోనియా, అకయా ఈ ప్రాంతాలన్నిటిలో అక్కడ అకయాకి దగ్గరలో ఏదెన్సు పెరింది అనే పట్టణాలు ఉంటాయి. ఆ పక్కన చిన్న సముద్రం పక్కన చిన్న పట్టణం అంట. ఇది కూడా ఈమె పరిచయము ఇక్కడే ఉంది. కానీ అంతకు ముందు 18 అపోస్తల కార్యం 18వ అధ్యాయం 18వ వచనంలో కెక్రేకి వెళ్తాడు పౌలు గారు. ఏమిటికి వెళ్తాడు? తన మొక్కుబడి చెల్లించుకోవటానికి, తన వెంట్రుకలు తీయటానికి వెళ్తాడు. అక్కడ పూర్తి వివరాలు అయితే రాయలేదు, కానీ ఆయన అక్కడ కెక్రేకి వెళ్ళి తన మొక్కుబడి చెల్లించుకున్నట్లు కనపడుతుంది. ఇక్కడ కూడా పూర్తి వివరాలు అయితే రాయలేదు. ఆమె గురించి 2 మాటలు రాశారు. ఏంటంటే సంఘ పరిచారకురాలు కదా, సంఘానికి ఏమై ఉంది? పరిచారకురాలయ్యింది. అంతేకాదు ఆమె అనేకులకును నాకును సహాయకురాలు అని. అనేకులకి నాకు కూడా కదా పౌలు గారు చెప్తున్నారు. ఈయన వెళ్ళినప్పుడు ఆమె ఏమి పరిచర్య చేసిందో కదా, వస్తున్న వారికి ఆతిథ్యం ఇస్తుందేమో, సేవకులకి, విశ్వాసులకి కదా. ఆమె ఆ పరిచర్య చేయటానికే తనను తాను అప్పగించుకున్నట్లుగా ఈ వచనంలో గూఢమైనట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను మీరు చేర్చుకోవాలి. ఆమె వేరే ఆమె కాదు, ఆమె విశ్వాసే, కెక్రేలు సంఘంలో ఉన్న విశ్వాసే. ఆమెను మీరు చేర్చుకోండి. ఆమెకు అవసరము ఏ రీతిగా అవసరమై ఉందో, ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని చేయండి అని ఆమె విషయమై ఒక సిఫారసు పత్రిక రాస్తున్నాడు కదా. ఆదిమ సంఘములో ఆనాడులో ఒక సంఘం నుంచి మరొక సంఘానికి వెళ్ళాలంటే సిఫారసు పత్రికలు అవసరం అంట, ఇచ్చేవారంట అప్పుడు రోజుల్లో. అంతేకాదు ఒక సంఘంలోకి వెళ్ళి సహవాసం చేయాలన్నా, సంఘాన్ని దర్శించాలన్నా ఇక్కడున్న సంఘం నుంచి సిఫారసు పత్రికలు అందించబడాలంట. ఇప్పుడు పౌలు ద్వారా ఈమెం తీసుకెళ్తుంది? సిఫారసు పత్రిక ఆమె చేతి ద్వారా ఆమె తీసుకెళ్తున్నట్లు మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇది మనం కూడా గమనిద్దాం. సంఘ క్రమం, నియమం పత్రికలో రాయబడిన కదా. మనం అందరం కొత్త నిబంధన కింద ఉన్నాము, పౌలు రాసిన పత్రికలను అనుసరిస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ మనం ఎవరికి వారమే మన కొన్ని సందర్భంలో ఇష్టంగా అది సిఫారసు పత్రికలు ఉన్నాయి. నాకు ఊహ తెలిసినాక కూడా ఉన్నాయి సిఫారసు పత్రికలు. నేను ఈ హైదరాబాద్ వచ్చినాక కూడా ఒకళ్ళిద్దరు వారి సంఘం నుంచి సిఫారసు పత్రిక తీసుకొని వచ్చి ఈ సంఘంలో సహవాసం చేసిన వారు కూడా ఉన్నారు. అది నేను చెప్పగలను. ఆ దినాల్లో పెద్దవారు దానిని అనుసరిస్తున్నాం అన్నవారు ఇప్పటికి కూడా కొందరు ఉన్నారు. అయితే ఇప్పుడు రోజుల్లో ABS లో కోసం సిఫారసు పత్రికలు తీసుకుంటున్నారు. కానీ ఒక సంఘం నుంచి మన ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా మరొక జాత ట్రాన్స్ఫర్ అయినప్పుడు, వేరే సహవాసంలోకి వెళ్తున్నప్పుడు మనం ఉన్న ఆ స్థానిక సంఘం నుంచి ఏం తీసుకెళ్ళాలి? సిఫారసు పత్రిక తీసుకెళ్ళాలి. ఇది నాలో లేవనుకో, అన్ని ఇప్పుడు ఫోన్స్ అయిపోయి మాట్లాడుకుంటున్నాం. అది ఒక క్షేమం. అది మన విశ్వాస జీవితానికి, మన సాక్ష్యాన్ని కనబరచడానికి చెప్పబెట్టుకుని వెళ్ళేవారు కూడా ఉంటారు. ఇక్కడ ఉన్నంతకాలం ఉంటారు, సహవాసంలో ఉంటారు. ఇంకా మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. తిరిగి ఫోన్ చేస్తే అడ్రస్ కూడా ఉంటారు కొంతమంది. కానీ అది మన ఆత్మీయ జీవితానికి క్షేమము కాదు. ఇక్కడ ఆమె గురించి రాయటానికి పౌలు గారు ఏం చేశాడు? ఇష్టపడ్డాడు కదా. ఆమె గురించి ప్రత్యేకంగా ఒక గ్రంథంలో, ఒక ఫస్ట్ వచనంలో, అధ్యాయంలోని స్టార్టింగ్ లో ఎంతో మంది శిష్యురాలు ఇక్కడ ఉన్నారు, ప్రభు బిడ్డలున్నారు. ఆయనను ఆమె గురించి ప్రత్యేకంగా మొదటి స్థానంలో ఆమెని అక్కడ రాయటము పెద్ద విశేషంగా కనపడుతుంది. అంతేకాదు ఆమె అనేకులకి తనకు నచ్చిన వారికే కాదు, తన బంధువులకే కాదు, తన ఇంటి వారికే కాదు, సంఘంలో తనను ప్రేమించే వారికే కాదు ఆమె సహాయకురాలు కదా. ఎంతమందికి? అనేకులకి. ఈమె ద్వారా మనం కూడా నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం కదా. ఆమె ఎంతమంది విశ్వాసులకు పరిచర్య చేసిందో, ఎంతమంది సేవకులకు పరిచర్య చేసిందో, ఎంత ఆతిథ్యం ఇచ్చిందో, ఆ పనికే ఆమె నిర్ణయించుకుందో. ఈమెకి కుటుంబం లేదా? ఈమెకి పరిచర్య లేదా? ఈమెకి బాధ్యతలు లేవా? భర్త బిడ్డలు లేరా?
ఆయనను ప్రభు విషయంలో ఆమె ఏమైంది? సంఘంలో పరిచారకురాలుగా ఏమి పరిచర్య చేసింది ఆమె అంటే ఇక్కడ రాయబడలేదు, కానీ 11, 12 అధ్యాయం చూస్తే తెలిసింది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక ధ్యానం చేయండి. రోమాపత్రిక 12, 11, 12 అధ్యాయం. అక్కడ ఏమైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కలిగిన వారుగా ఈ అధ్యాయంలో ఉన్న 16 అధ్యాయంలో ఉన్న స్త్రీలందరూ కనపడుతున్నట్లు మనకు కనపడుతుంది. మీరు ఖచ్చితంగా 12వ అధ్యాయం 11 అధ్యాయం చదవండి. అయితే ఈమెమైంది? అనేకులకి మనం ఎంతమందికి సహకారులుగా ఉంటున్నాం? మనకు నచ్చిన వారికే ఉంటున్నామా? మనను ప్రేమించే వారికే ఉంటున్నామా? ఇంట్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, కదా? ఆలోచన చేద్దాం. తర్వాత అక్కడ ఇంకొక స్త్రీ కనపడుతుంది. ఎవరు ఆమె? ప్రిస్కిల్లా కదా. ప్రిస్కిల్లా గురించి ఏం రాయబడి ఉంది? నా జత పని వారైనా ప్రిస్కిల్లా ఆకులాకు నా వందనములు. జత పనివారు ఎవరు? ఇక్కడ చూసినట్లయితే ప్రిస్కిల్లా పేరే మొదట రాయబడి ఉంది, అకుల్లా పేరు. అంటే ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులు అంటాం కదా, అట్లా రాసేర్లే కానీ భర్త కంటే భార్య ఎక్కువ అని కాదు ఇక్కడ రాయబడటం. మీరు అది గమనించండి. ఇక్కడ ప్రిస్కిల్లా జత పనివారు. తన భర్తను మించి ఆమె వెళ్ళలేదు, తన భర్తను మించి ఆమె ఏమి చేయలేదు, తన భర్తకు అవమానకరంగా కూడా ఆమె పరిచర్య చేయలేదు. భర్తకు లోబడి కదా. జత పనివారు అంటే ఏంటి? పౌలుతో పాటే సమానంగా కదా వారు పనిచేసిన వారు, ప్రయాసపడిన వారుగా కనపడుతున్నారు. సో అయితే పౌలు ఆయన గురించి ఒక మాట చెబుతున్నాడు. ప్రాణం కొరకు, ఎవరి ప్రాణం కొరకు? వారు నా ప్రాణం కొరకు తన ప్రాణాలను ఇచ్చుటకు తెగించిరి కదా. ఈ దినాల్లో తెగించే క్రైస్తవులు కనిపిస్తున్నారా? నిజంగా ఈ ఇద్దరు భార్యాభర్తలు ప్రభు కోసం పనిచేసిన క్రైస్తవ జంట అని చెప్పవచ్చు. అయితే మన స్త్రీల గురించి ధ్యానం చేస్తున్నాం కనుక ఈ ప్రిస్కిల్లా గారి యొక్క జీవితము జత పనివారు కదా. పౌలుకి ఏమన్నా సంతోషాలు ఉన్నాయా? పౌలుకి ఏమన్నా ఘనత వహించాడా? లేదా ఎక్కువ ఆదరణ పొందాడా? ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, అబాధలు కదా, ఎన్నో హింసలు ఆయన అనుభవించాడు. ఎన్నో మాటలు కదా, ఎన్నిసార్లు జడ్జి దగ్గరికి వెళ్ళాడు, ఎన్నో చూశారు. వారితో పాటు ఏమై ఉన్నారు? జత పనివారిగా. అంతేకాదు, మనం ఒక సేవకుడు ఒక రోజు వచ్చి మీటింగ్లు 3 రోజుల నుండి వెళ్ళిపోతే వారికి ఎంతో పని చేస్తాం కదా, ఇంకా 3వ రోజు అయిపోతే ఎప్పుడెప్పుడు వెళ్తారా అని చూస్తారు, అవునా? అలాంటిది ఈ స్త్రీ అక్కడైతే రాయసేడు ఆయన 18వ అధ్యాయంలో సంవత్సరం 6 నెలలు ఉన్నాడంట. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా కొంతకాలము వారితో ఆయన గడిపినట్లు కనపడు. ఒక స్త్రీ మరి తన కుటుంబంలో వ్యక్తులు కాకుండా మరొక వ్యక్తికి కూడా పరిచర్య చేసింది. అంతేకాదు జత పనివారిగా చేసింది. ఆ 18వ అధ్యాయం మన కిందకెళ్తే అలెగ్జాండర్ వాడైన అపోలోకి ఏం చేశాడంట? యేసుక్రీస్తు గురించి, దేవుని ప్రేమను గురించి, ఆయన రక్షణ గురించి ఇంకా ఎక్కువగా వారు విస్తృతపరిచారు అని. అంతేకాదు ఈ సంఘములో వీరెక్కడికి వెళ్తే అక్కడ వారికి ఇంట్లో ఒక గృహంలో వారికి ఏముండేదంట? సంఘం ఉండేది. ఈ దినాలు మందిరాలు కట్టబడ్డాయి, కానీ ఆనాడు ఆదిమ సంఘం ఏర్పడిన కనీసం 2 శతాబ్దాల వరకు సంఘాలు ఇళ్లలోనే, గృహాల్లోనే కూడుకోవటం అంట, మందిరాలు లేవంట. అలాంటి సందర్భంలో వారు ఏం చేశారు? సంఘానికి, విశ్వాసులకి, సేవకులకి వారి గృహాన్ని కదా. భర్త ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత భక్తిపరుడైనా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత బోధించినా, ఎంత చేసినా స్త్రీ సహకారం లేకపోతే ఆయన ఏమీ చేయలేడు కదా. ఈ భార్య, ఈ ప్రిస్కిల్లా తన భర్తకు సహకారిగా ఉంది. వారు దేవుని కొరకై వారి గృహాలను తెరిచారు, వారి హృదయాలను తెరిచారు, ప్రభు గురించి ఎక్కువగా ప్రకటన చేశారు. వారికి తెలిసింది ఎక్కువగా వివరించి చెప్పారంట ప్రభు. అయితే వారు ప్రాణాలకు తెగించారు. అంతేకాదు వారి గురించి మరొక మాట కూడా రాశారు. వారి ఇంట ఉన్న సంఘమునకు అనే వందనములు చెప్పుడి, నేను మాత్రం కాదు అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి ఏమై ఉన్నారు? కృతజ్ఞులై. అంటే చాలా మంది వీరికి రుణపడి ఉన్నారు కదా. వీరు యూదులు, అన్య జనులు ఎవరు? మనమే కదా. పౌలు సువార్త ద్వారా, వీరు చేసిన సువార్త ద్వారా
మీరు చేసిన పరిచర్య ద్వారా రక్షింపబడిన అనేకులు అన్యులు తర్వాత ఏర్పడిన సంఘాల వారు కూడా వీరికి ఏమై ఉన్నారు, రుణపడి ఉన్నారంట. అంటే వీరి బోధ, వీరి పరిచర్య, వీరి ప్రవర్తన, వీరు చేసింది కొంచెంగా ఇక్కడ మనకి ఎక్కువ రాయబడలేదు, కానీ వారు చెప్పిన సంబోధించిన ఆ మాటలలో వారి సేవా పరిచర్య ఎంతో అని ఇక్కడ అర్థమవుతుంది. అవునా? వారు పేరు కోరుకోలేదు, ఎక్కువ కోరుకోలేదు, దేవుడు ఎక్కువగా రాయడానికి వారు ఇష్టపడలేదు. ఘోరమైన సంగతులు ఆయన మనకేం చేస్తాడు, తెలియజేస్తాడు. 3 మాటల్లో వారి భక్తి జీవితం ఇక్కడ కనపడుతుంది కదా. నా జత పని వారు, రెండవదిగా ఆయన నా ప్రాణాల కొరకు వారు ప్రాణాలను తెగించారు. అయితే అన్యుల్లో ఉన్న సంఘాలు కూడా ఏమై ఉన్నాయంట, రుణపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట, కృతజ్ఞులై ఉన్నారంట. ఆలోచన చేద్దామమ్మా. ఒకవేళ దేవుని పనిలో భార్యాభర్తలుగా ఉన్నారా? అకుల్లా ప్రిస్కిల్ల వలె గృహాలు తెరిద్దాం, ఏంటి వీరు పదే పదే మన ఇంటికే వస్తున్నారు, ఎన్నాళ్ళు చేయాలి, ఏం చేయాలి అనేవారిగా కాదు. భర్త సేవలో ఉంటే ప్రోత్సహిద్దాం, ఒకటే ఫోన్లు చేసి సేవకి వెళ్ళిన వారిని విచ్చించే వారిగా కాదు కదా. ఆలోచన చేద్దాం. వీరి పరిచర్య, ఈ స్త్రీ పరిచర్య కదా ఎంత సహకారిగా ఉందో తన భర్తకి. అంతేకాదు పౌలుకి కూడా ఎంతో సహకారిగా ఉంది కదా. ఎన్నో దినాలు వారితో పాటు వారు కలిసి ఉన్నారంటే సొంత వారినే ఎక్కువ రోజులు, 1 నెల మనం ఉండడానికి ఇష్టపడం, ఉండలేము, ఓర్చుకోలేము, సహించలేము, ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారా అనుకుంటాం కదా. ఎంత ఆత్మీయులైనా సరే ఎక్కువ కాలము వారితో సహవాసం చేయలేము, ఎక్కువ కాలం మన ఇంటిలో ఉంచుకోలేము మనం. కానీ అలాంటిది యోగ్యురాలైన స్త్రీ, విధేయత కలిగిన ఈ స్త్రీ కదా, వారు విధేయత ప్రచురమైనట్లు వీరు విధేయత ఆయన బిడ్డలను చేర్చుకునే విషయంలో, ఆయన బిడ్డలకు ఆయన స్వార్థ ప్రకటించే విషయంలో, ఆయన ప్రేమను చూపించే విషయంలో ఎంతో మంది వీరికి రుణపడేలాగా వీరి ప్రవర్తన కనపడుతుంది. మనం ఎవరికి రుణపడి ఉంటున్నాం, లేదా మనకి ఎవరు రుణపడి ఉంటున్నారు? ఎవరైనా మనకు కృతజ్ఞులుగా ఉన్నారా, లేదా మనమే అనేకులకు కృతజ్ఞులుగా ఉన్నాము? ఈ ప్రిస్కిల్ల జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి, హెచ్చరింపబడాలి. ఈ దినాన కొన్ని పాఠాలైనా మనం నేర్చుకుందాం. అయితే తర్వాత మరొక స్త్రీ అక్కడ కనపడుతుంది. ఎవరు కనపడుతున్నారు? 7వ వచనంలో చూసినట్లయితే, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు కదా. ఇదేం చేస్తుంది? బహుగా ప్రయాసపడిందంట. బహుగా కదా, కొంచెం కాదు, బహుగా ఆమె ప్రయాసపడిన స్త్రీ ఇక్కడ కనపడుతుంది. ప్రభువులో మనం ఎంత ప్రయాసపడుతున్నాం? కొంచెం ఒక పూట ప్రయాసపడి ఇంకా నా వల్ల కాదు, నేనేనా, మిగిలిన సిస్టర్స్ చేయొచ్చులే అని అనుకుంటున్నామా? ఎవరు పని చేస్తే వారికే కదా. అసలు ఈ స్త్రీకి ఇక్కడ ఎంత ప్రశంసలు కదా, పరిచయాలు, ప్రశంసలు ఇక్కడ కనపడుతున్నాయి, హెచ్చరికలు కనపడుతున్నాయి ఈ అధ్యాయంలో. ఇంతకాలం మీరు ఎలాగున్నారో అందును బట్టి నేను స్తుతిస్తున్నాను, మీకు వందనాలు, రాబో దినాలు ఎలాగుంటుంది వాటి విషయమే జాగ్రత్త పడండి అని 17వ అధ్యాయంలో చాలా గొప్ప పాఠాలు మనకున్నాయి. అయితే ఈమె కూడా ఏం చేసింది? బహుగా ప్రయాసపడింది, హార్డ్ వర్క్ చేసింది ప్రభు విషయంలో, పని విషయంలో, సంఘం విషయంలో. మనం ఎంత పని చేస్తున్నాం? గాస్పల్ అసెంబ్లీ హాల్ సిస్టర్స్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తాను. ఒక్కరోజు సెలవు వచ్చిన వ్యానేసుకొని వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు, ఎంతో పని చేస్తున్నారు. అందుని బట్టి నీ స్తోత్రం. మేము కూడా అలాగే చేయాలని మా కోసం కూడా ప్రార్థన చేయండి. అయితే ఇంకా ప్రయాసపడాలి కదా. ప్రతిరోజు డ్యూటీలు, ఉద్యోగాలు ఏయో ఒకటి చేస్తూ సెలవు రాంగల్లో వెళ్తున్నారంటే ఆ మనసును బట్టి, ఆ ఆశను బట్టి, ఆ భారాన్ని బట్టి ప్రభుత్వం ఇంకా ఎక్కువగా ఈ స్త్రీ ఎక్కువగా ప్రభు కోసం, ప్రభు బిడ్డల కొరకు ప్రయాసపడిన మరియా ఇక్కడ మనకు కనపడుతుంది. అక్కడ మరొక స్త్రీ కూడా చూసినట్లయితే 7వ వచనంలోనే కనపడుతుంది. నా తోటి ఖైదీలైన ఆంద్రోనీకును యూనియాకును వందనములు, వీరు నాకు బంధువులు అని రాస్తాడు. యాక్చువల్గా మరి గ్రంథకర్తలు కొంతమంది అయితే వీరిద్దరు భార్యాభర్తలు అని అంటారు, కొంతమంది బంధువులు అంటారు. అక్కడ క్లారిటీ అయితే బైబిల్లో ఏం లేదు, కానీ దాని గురించి మనకు అవసరం లేదు. అయితే వీరేమై ఉన్నారంట, ముందుగానే పౌలు కంటే ఏమై ఉన్నారు? చెరసాల్లో బంధువులు కదా. నా తోటి ఖైదీలు, నా బంధువులు ఏమై ఉన్నారు? ఖైదీలో. వీరికి కూడా ఏం చేస్తున్నాడు? వందనాలు.
వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై ముందుగానే ప్రభువుని ఎరిగి ఉన్నారు. వీళ్ళు ఒక స్త్రీ చెరసాల్లో ఉంది కదా. ఎక్కడుంది? ఈ దినాలు మనం వింటున్నాం కదా, చెరసాల్లో భార్యాభర్తలు ఉన్నారు, సేవకులు సేవకురాన్ని పాస్టర్ గారు పాస్టర్ చెరసాల్లో వేశారు అని అనుకుంటున్నాం. ఆనాటి కాలములలోనే ఏమై ఉన్నారు? స్త్రీలు కూడా చెరసాల్లో ఉన్నట్లు ప్రభువు కోసం వారు ఎక్కడికి వెళ్ళారు? చెరసాల్లోకి. ఎంత సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం కదా. నేను ఈ మధ్య ఒక మిషనరీ స్టోరీ చదివాను. పూర్తిగా నాకు ఆ అంకులా కాదా అని గుర్తులేదు, అంటే కొన్ని రోజులు అవుతుందిలే. ఓటీ జేమ్స్ గారు, చినగంజ శామ్యూల్ గారు, ఓటీ జేమ్స్ గారు అటు కొండల సైడు ఏజెన్సీ ఏరియాల్లో వార్త ప్రకటించడానికి వెళ్ళారంట. వారితో పాటు కొంత బృందం వెళ్తారు కదా. ఆ బృందం కూడా వెళ్తే అంకుల్ రెడీ అయ్యి వచ్చి, ఇప్పుడు లేరులే, ఓటీ జేమ్స్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన రెడీ అయ్యి వస్తే వేరే ఒక సహోదరుడు అంట షేవింగ్ చేస్తున్నాడంట. ఇంకా ఆయన పిలిచి దగ్గరికి పిలిచి, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అని అడిగి ఇంకా కొంత మనీ ఇచ్చి నువ్వు తిరిగి ఇంటికెళ్ళి నువ్వు ప్రార్థన చేయి చాలన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? గెస్ట్ ఏంటి? షేవింగ్ చేసుకుంటా ఉన్నాడు కాబట్టి పోవడానికి రెడీ కాకుండా. మనం వెళ్ళింది ఏం పనికి? నశించిపోతున్న ఆత్మలు అక్కడ ఉన్నాయని. అసలు వారు వెళ్ళే ప్రాంతం అసలు కొండలేంట. ఈ వెళ్ళటానికి ఎక్కటానికి అసలు కొంత సమయంలో వారు కొండల మీద నిద్రపోయారంట. తిండి కూడా లేక ఎవరైనా దొరికితే చదవండి ఓటీ జేమ్స్ గారి బుక్. అంటే నాకు కొంచెం అంకుల్ పేరు పూర్తిగా గుర్తులేదు, ఇంకో ఆయన అని మిషనరీ, అదే మన బ్రదర్ వాళ్ళే చదివాను నేను. అయితే వారు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మరి ఆ ప్రయాసలో ఆ భారం ఉండాలి కానీ ఏం చేస్తున్నారు? సమయాన్ని కదా, ఈయన కోసం వెయిట్ చేయాలా? వాళ్ళు వెయిట్ చేయాలి, ఈయన సమయాన్ని వేస్ట్ చేసేడు కదా. మనం వెళ్తున్న పని సమయాన్ని ఏ దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఆయన తిరిగి ఇంటికి వెళ్ళు అన్నాడంటే ఏంది? ఆయనలో ఏం లేదు, ఆ భారం, ఆ ప్రయాస అక్కడ ఆయన. అంటే అప్పుడు రోజుల్లో సేవకులు అంత ఇచ్చుకున్నారు. ప్రభు పని విషయంలో, నశించిపోతున్న ఆత్మల విషయంలో అంత భారం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ దినాలు ఆ రోజులు ఆ మనుషులు కనిపించటం లేదులే కదా. అంత అంటే ఇక్కడ చూడండి, అక్కడ స్త్రీ కూడా ఏమైంది? ఖైదీలోకి ఎప్పుడు అసలు మనకు తెలియదు, పుట్టి కూడా ఉన్నాం ఈ పత్రికలు రాసినాం కదా. అప్పటి రోజుల్లోనే కదా ప్రభు కోసం ప్రయాసపడి చెరసాలలోకి వెళ్ళిన స్త్రీలు కనపడుతుంది. ఈ దినాలలో సేవకెళ్తే భర్తలను ప్రోత్సహించేవారి కంటే ఆటంకపరిచేవారు ఎక్కువయ్యారు. సేవలోకి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు అదని ఇదని మనం ఫోన్ చేసి ఇబ్బందులు పెడుతూ ఉంటాము. అదని ఇది చిన్నదాని కదా. ప్రభు పనికి వెళ్ళిన పురుషుల్ని, ఇంట్లో వారిని ప్రభు పని పూర్తిగా అప్పగించండి. ప్రభు పనులు కొనసాగేలాగా ఆ పనిని, ఆ సమయాన్ని ఫుల్ఫిల్ గా ప్రభుకి అప్పగించి పరిచయం చేసిచ్చేలాగా మనం ప్రోత్సహించాలి కదా. మనం వెళ్ళలేము, వెళ్ళే వారిని కూడా ఆటంకపరచుకుంటుంటే మనకు అది క్షేమము కదా. ఇక్కడ ఈ స్త్రీ చెరసాలలోకే వెళ్ళింది కదా ప్రభు కోసం. ఎంత ప్రయాస పడిందో. మరొక స్త్రీ కూడా చూడండి, అక్కడ ఎవరు కనపడుతున్నారు? 12వ వచనంలో త్రుఫైనా, త్రుఫోసా, వీళ్ళిద్దరు జీవితాలు కూడా చాలా బాగున్నాయి. వారి పేర్లకి అర్థం ఏంటంటే, ఒక త్రుఫైనా అంటే కోమలం అంట, త్రుఫోసా అంటే విశాలం. కానీ వారి జీవితాలు అక్కడ అట్లా ఉన్నట్లు గ్రంథకర్తలు కూడా రాయటం లేదు. అయితే వారికి కూడా వారేం చేస్తున్నారు? ప్రభువునందు ప్రయాస కదా. మరియకి ఏం రాశాడు? ప్రభు మీ కొరకు బహుగా ప్రయాసపడింది. మీరేం చేశారు? ప్రభువునందు ప్రయాస కదా. వారి జీవితాలు, వారి పేర్లకు తగ్గట్టు వారు జీవించలేదు కానీ ప్రభు విషయంలో ప్రయాసపడ్డారు అని రాయబడింది. ఎంత విశేషమో కదా. ఒక యోగ్యుడు దేవుని లాగా జీవించేనని సవాలు చేసిన వ్యక్తి భక్తుల గురించి, సేవకుల గురించి, విశ్వాసుల గురించి, స్త్రీల గురించి ఒక గ్రంథంలో రాస్తున్నాడు అంటే, ప్రశంసిస్తున్నాడు అంటే ఎంత విశేషమైనది. మన సంఘంలో ఉన్న యోగ్యులు, పెద్దలు, సేవకులు, ఈ సిస్టర్ మంచిగా పరిచయం చేసింది, ప్రభు కోసమే జీవించింది అని చెప్తే మనకి ఎట్లా ఉంటది? అసలు ఇక మనం పరలోకంలో కిరీటం తీసుకున్నంత ఆనందిస్తాం కదా దగ్గర మనకి సాక్ష్యం కలిగి ఉన్నామంటే. చూడండి, వీరి గురించి కూడా, వీరు ప్రభువులో ప్రయాస పడ్డారు. అయితే మన ప్రయాస ఏంటి? దేని విషయమై మన ప్రయాస?
మన బిడ్డలను పెద్ద చేయాలి, ఉద్యోగాలు తీసుకురావాలి, వారికి వివాహాలు చేయాలి, మన సంతానాన్ని చూసుకోవాలి. ఇవన్నీ దేవుడు అప్పగించిన ఒక బాధ్యత. అదే జీవితము కాదు. వీరందరికీ కుటుంబాలు ఉన్నాయి కదా, వీరందరికీ కుటుంబాలు లేకుండా వీరేం రాలేదు కదా, వీరందరికీ బాధ్యతలు లేకుండా ప్రభు పనిలో వీరేం లేరు కదా. వారు ఆ పనిని జరిగించారు, ప్రభు పనిని జరిగించారు. ప్రభువులో ఎక్కువగా వీరు ఏం చేశారు? ప్రయాస పడ్డారు. అందుకే ఈ దినాన ఈ గ్రంథంలో రాయబడి ఉన్నారు. అయితే ప్రభు కోసం వారి జీవితాలు సమర్పించినట్లుగా ఈయన చక్కగా వారి పేర్లు ఎత్తి రాస్తున్నట్లు కనపడుతుంది. ప్రభువునందు ప్రయాసపడ్డారు, ప్రభు కొరకు వారు జీవించారు. మనం కూడా ప్రభువునందు ప్రయాసపడ్డాం. ఇంకా కింద చూసినట్లయితే ప్రియురాలకు పెరిసిస్తూ వందనాలు కదా, ప్రియురాలు కదా, ఎంత ప్రియమైన వారిగా ఉంటే వారు అలాగ సంబోధిస్తున్నారు. ఆమె జీవితం గురించి కూడా ఎక్కువ ఏం రాయబడలేదు, కానీ ఒక వచనమే రాయబడి. అయితే వారి గ్రంథంలో రాయబడటం విశేషం. అది మన గ్రంథం, మన పేర్లు పరిశుద్ధ గ్రంథంలో, అక్కడ జీవ గ్రంథంలో ఉండటం ఎంత విశేషమో. ఇది మనం చదువుకుంటున్నామంటే వారి ప్రయాస మనకు రాసిన పేరే కనపడుతుంది, కానీ దాని వెనకున్న ప్రయాసను మనం గ్రహించాలి. ఇక్కడ ఆమె ప్రయాస. అయితే ఇంకా కింద ఇంకొక ఆమె కనపడుతుంది, ప్రభువునందు ఏర్పరచబడిన రూపుకు. ఇంకా అక్కడ పెరిసిస్ గురించి కూడా ఉంది. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిను కదా, బహుగా ప్రయాసపడినట్లు ఇక్కడ కనపడుతుంది అందరి గురించి. రూపు తల్లి వందనములు అతనికి, అతని తల్లికి వందనములు. ఆమె నాకు కూడా. దేవుడు పౌలు గారిని దర్శించాడు అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో. దర్శించిన దగ్గర నుంచి అసలు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ పౌలు గారి తల్లిదండ్రుల గురించి ఎక్కడా ఆయన సంబోధించినట్లు లేదు. నా స్వజనులు అన్నాడు, నా బంధువులు అన్నాడు, నా మేనల్లుడు అన్నాడు కదా, ఉన్నారు. వారి రక్షణ అర్థమై వారిన వేదన కలిగి నాకు మానని వేదన నా హృదయంలో ఉన్నదని చెబుతున్నాడు. నాకు మనో దుఃఖం ఉందని చెబుతున్నాడు 9వ అధ్యాయంలో రోమాపత్రికలో. అయితే తన తల్లిదండ్రుల గురించి ఎక్కడా రాయబడలేదు. అయితే అసలు ఈయన తల్లి ప్రేమను మరొకసారి ఎక్కడ చూశాడు? రూపు తల్లిలో కదా. తల్లి ప్రేమ ఎవరికి చూపించలేదు? పౌలు తల్లి ప్రేమను అనుభవించాడు ఆమె నుండి. ఎప్పుడన్నా మనం ఆలోచన చేద్దాం, విశ్వాసులమైన మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన ప్రేమ ఎలాగుంటుంది? ఏ సందర్భంలో ఎలాగ చూపిస్తున్నాం? తల్లి ప్రేమ స్వార్థంగా మన బిడ్డల కొరకే చూపిస్తుందా? దిక్కులేని బిడ్డలున్నారు, అనాథ బిడ్డలున్నారు, కనీసం వారి కోసం ఒక 5 నిమిషాలైనా వెచ్చించి మనం ప్రార్థన చేస్తున్నామా? ఎప్పుడు చూసినా మన బిడ్డలు కదా, కొడుకులు, కోడలు, పిల్లలు, సంతానం, వీరి ఆరోగ్యాలు, వీరి ఉద్యోగాలు, వీరి భవిష్యత్తు, ఇదే ప్రార్థన కదా. చేస్తుంటే మంచిది, అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఒకవేళ ఇంకా ఆ అనుభవంలోకి రాకపోతే ఈ రోజైనా ఒక నిర్ణయం తీసుకుందాం. తల్లిదండ్రులు లేనివారు, దిక్కు లేనివారు ఎందరున్నారు కదా, వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? మేము ప్రతి మంగళవారం బిడ్డల కొరకు తల్లుల ప్రార్థన అనే పరిచయం ప్రారంభించి జరిగిస్తున్నాం. ప్రతి మంగళవారం అంటే విడిగా చేస్తాము మేము ప్రేయర్లో కూడా. అయితే ఒక ప్రార్థనాంశంగా మా బిడ్డల రక్షణ కొరకు మేము ఎట్లా ప్రార్థన చేస్తున్నామో, మా బిడ్డల కొరకు, అనాథ బిడ్డల కొరకు కూడా మేము అదొక పాయింట్ లాగా పెట్టుకొని ఆ బిడ్డల కొరకు, రక్షణ కొరకు మేము ఏ వాక్యం అయితే ఎత్తి మా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో ఆ వాక్యం వారి మీద కూడా జరిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము ఇది గొప్పతనం కాదు నేను చెబుతుంది, ఎందుకంటే మీకు ప్రోత్సాహకరం కోసమే. ప్రభు మాకు అవకాశం ఇచ్చాడు, నేను అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నిజంగా ఒకవేళ సొంతగా ప్రార్థన చేసుకునేటప్పుడు చేయలేమేమో, బిడ్డల కొరకే చేస్తామేమో. తల్లులం కదా, స్వార్థం ఎక్కువ కాబట్టి మన బిడ్డల కొరకే చేస్తాం, ఎక్కువ మిగిలిన బిడ్డల కొరకు కూడా అంతగా చేయం. కానీ మా ప్రార్థనలో, మా సంఘంలో అనాథ బిడ్డల కొరకు కూడా ప్రార్థించడానికి కొంత సమయాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. అందుని బట్టి మేము ప్రభుని స్తుతిస్తున్నాం. అయితే ఇక్కడ ఈయన అనాథ కాదు, కానీ ఈయనకి తల్లి ప్రేమను రుచి చూపించింది రూపు తల్లి. మన సంఘంలో తల్లి లేని బిడ్డల్ని, తండ్రి లేని బిడ్డల్ని ఎంత ఆదరించాం. తిరిగిపోయిన బట్టలు ఇస్తున్నామో కొత్త బట్టలు కొనక్కెళ్ళిస్తాం. మన బిడ్డలకు మనం పుట్టినరోజు చేసుకునేటప్పుడు ఎంత ఖర్చు చేస్తాం?
ఆ సమయంలో అనాథ బిడ్డలను గుర్తు చేసుకుంటే మన బిడ్డలకు చేసుకోవాలే ఒకసారి ఒక సంవత్సరం ఒక సందర్భంలో అయినా వారిని గుర్తు చేసుకుంటే దేవుడు దిక్కులేని వారిని ఆదరించమన్నాడు కదా. ఆలోచన చేద్దాం. తల్లి ప్రేమను మనం కూడా చూపించే సందర్భాలు ఎదురైనప్పుడు చూపిద్దాం. ఇక్కడ రూపు తల్లి పౌలుకి తల్లి ప్రేమను, ఈ సోదరి మనం కూడా తల్లులుగా ఉన్నవారైనా తల్లులుగా కాబోతున్న వారైనా తల్లులు అవ్వబోతున్న వారైనా మన బిడ్డల మీదే ప్రేమ కాకుండా మన ప్రేమ కొంతమందికి తల్లి ప్రేమలాగా ఆదరించేదిలాగా ఉండాలని రూపు తల్లి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ స్త్రీలు అనేక మంది ఏమయ్యారు, అనేక రీతిగా ప్రయాసపడ్డారు. అయితే మీ విధేయత అందరికీ ప్రచురమై ఉన్నది కనుక మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాను, సంతోషిస్తున్నాను కదా. నా ఆనందము నా కిరీటము మీరై. అయితే చివరిగా మనం ఒక వచనాలు 2-3 వచనాలు చూసుకొని ముగించుకున్నాము. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మీరందరూ ప్రభు కోసం ప్రయాసపడ్డారు. ఎవరైనా తీస్తే చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మీరందరూ ప్రభు కోసం ప్రయాసపడి ప్రభు కోసం జీవించి అనేక లక్షణాలు ఈ మనలో కనపడుతున్నాయి కదా. టీవీలో ఏం కనపడుతుంది, సంఘ పరిచారకురాలుగా కనపడుతుంది. చదవనమ్మా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును కదా. సంఘంలో ఉన్న విశ్వాసులు పౌలుకి ఆనందంగా కిరీటాలుగా ఉండే శ్రమలు అనుభవించిన వారు ఏమవుతారంట, ఆయన వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని, ఆయన ప్రేమించిన మనకేమిస్తాడు, జీవ కిరీటం. ఇక్కడున్న ఈ స్త్రీలు, ఈ 16వ అధ్యాయంలో చెప్పబడిన ఈ 8 మంది స్త్రీలు శ్రమలు అనుభవించకుండా లేరు కదా. పూలపాన్పే కాదు క్రైస్తవ జీవితం. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు కదా. ఆయన నమ్ముకున్నామంటేనే అసహించుకునే దినాల్లోకి మనం వచ్చాం. మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంటేనే అసహించుకునే దినాల్లోకి మనం వచ్చాం కదా. అంతకుముందు ఆదిమ సంఘాల్లో కదా పౌలే ఎన్నో ఎదుర్కొన్నాడు. ఆయనతో సహవాసం చేసిన వారు ఎదుర్కొన్నారు, ఆయనలో పనివారు ఎదుర్కొన్నారు, ఆయనతో ఏకీభవించి ప్రభు కొరకు జీవించిన వారు ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎదుర్కొన్నారు. ఈ స్త్రీలందరూ మనలాంటి స్త్రీలే, వారు కూడా అనుభవించి వచ్చిన వారే. వీరి ఆనందం, వీరి కిరీటం పౌలుకి ఎట్లా ఉందో వీరికి కూడా ఏం చేసేది దేవుడు, వాగ్దానం చేసిన కిరీటాన్ని వారు తీసుకుంటారు. అయితే ఈ కిరీటం మనకు కూడా ఇస్తానని అంటున్నాడు కదా. అయితే ఈ ప్రయాస, ఈ విధేయత, మన విధేయత ప్రచురమయ్యేలాగా ఆ శ్రమలలో నుంచి మనం కూడా దేవుడు వాగ్దానం చేసిన కిరీటాన్ని పొందుకోవటానికి మనందరం సిద్ధంగా ఉండాలి. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. అక్కడ మరణం పొందినంతగా ఏం చేశాడు దేవుడు, విధేయత. చిన్న శ్రమలు, చిన్న చిన్న ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయి. సహోదరులు మనం ప్రేమించలేము మనస్ఫూర్తిగా. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నంతగా, దేవుని వాక్యం విన్నంతగా కొన్ని ప్రాక్టికల్ గా చేయలేము కదా. అయితే దేవుడే మనకి గురి. మీరు విన్నారో లేదో, ఈ మధ్య ఒక సేవకుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, బాలమృగన్ గారని. వారి ఇంట్లో ఎన్నో చిత్రహింసలు పెట్టారంట ప్రభుని ఎరిగేదని. బట్టలు ఇసిరేసి, బయటికి ఇసిరేసి, కొట్టి కట్టేసి కొట్టారంట. అయితే ఆయన ఎక్కడ సాక్ష్యం చెప్పినా ఒకటే చెప్తాడు, 2 చేతులకు కట్టుకొని ఇట్లా స్కూల్లో పిల్లలాగా, నా ప్రభువే ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించాడు, అయినా ఎంతో విధేయత చూపించాడు, నా ఎదురుగా సిలువ వేయబడిన క్రీస్తే కనపడుతున్నాడని మౌనం వహించి వారి తల్లిదండ్రులకు కానీ ఎవరికి కుటుంబంలో వారికి ఎదురు మారు మాట్లాడకుండా అన్ని సహించి ప్రభులోకి వచ్చి ప్రభు కోసం జీవించి మంచి సాక్ష్యం కలిగి మరణించాడు. తర్వాత ప్రభు ఆయన కుటుంబాన్ని రక్షించాడులే. అందుని బట్టి ప్రభుని స్తుతిద్దాం. అయితే చూడండి, దేవుడు ఇక్కడ ఏమంటే మరణము పొందినంతగా ఆయన ఏం చేశాడు, విధేయత చూపాడంట. శ్రమల వలన ఆయన ఏమి నేర్చుకున్నాడంట, విధేయత. పౌలు విధేయత నేర్చుకున్నాడు. పౌలుతో సహకారులుగా ఉన్నవారు విధేయత నేర్చుకున్నారు. సంఘములో ఉన్న మనము కూడా ఏం నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. మన విధేయత ప్రచురము కావాలి కదా. ఇక్కడ పౌలు కదా, దేవుడే ఏం చేశాడు, రోమాలో 5:8 19 కూడా మనం చూసినట్లయితే, ఒకని అవిధేయత ఏం చేసింది, శాపము. కానీ ఒకని విధేయత ఏం చేసింది, అనేకులు నీతిమంతులుగా. ఈ సోదరి
నీ విధేయత నా విధేయత మన ఇంటి వారికి రక్షణగా ఉండాలి. నీ విధేయత నా విధేయత ప్రభు దగ్గర మన నీతి ప్రవర్తన కలిగి నీతిమంతులుగా కదా, ఆయన మనం నీతిమంతులుగా చేశాడు. అయితే మన స్వనీతిగా కొన్ని స్వభావాలు ఉంటాయి కదా, అవన్నీ మార్చబడాలి. సంఘంలో విధేయత కలిగి ఉండాలి, కుటుంబంలో విధేయత కలిగి ఉండాలి. ఆయన విధేయత వల్ల అనేకులను ఎలాగ నీతిమంతులుగా మార్చాడో మన విధేయత వల్ల మన ఇంటి వారు రక్షణలోకి రావాలి కదా. అయితే ఆయన కిరీటం కదా, మార్కు 15 ఉంటుంది. యోధా రంగు వస్త్రాలు వేసి ఏం పెట్టారంట ఆయనకి? ముళ్ళ కిరీటం పెట్టారు యోధారాజు. అయితే ఆయన కిరీటం ఏమై ఉన్నాం? ఆయన ఎందుకు అంత ఆనందిస్తున్నాడు, ఎందుకు సంతోషిస్తున్నాడు? అయితే చూసినట్లయితే లోకాసువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒక్క పాపి విషయమై మారు మనసు పొందితే ఆయనకి ఏమై ఉండిద్దంట? పరిపూర్ణ సంతోషం. రోమాపత్రిక 16వ అధ్యాయంలో వారు విధేయత అందరికీ ప్రచురం అవటం వల్ల అక్కడ ఆ పౌలు గారు సంతోషించాడు. అయితే ఒక విధేయతను వల్ల అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఒక పాపి విషయమై మారు మనసు పొందితే ఏం కలిగిద్దంట? పరిపూర్ణ సంతోషం. ఎవరికి? మన ప్రియ ప్రభువుకి. మన వలన ఒక ఆత్మ రక్షింపబడితే మన ప్రియ ప్రభుకి మనం ఏమై ఉంటాం? ఆనందం, కిరీటం కదా. మనమే ఆయన కిరీటాలు, మనమే ఆయన ఆనందాలు, మనమే ఆయనను సంతోషపరిచేవారిగా ఉంటాం. అయితే పౌలు అంటున్నట్లు, నా ప్రియులారా మీ ఆనందం కదా, మీరు స్థిరులై ఉండండి, మీ ఆనందమే కదా, నా ఆనందము నా కిరీటము మీరై. మనం కూడా ప్రభుకి ఆనందంగా కిరీటాలుగా ఉండాలి. అలాగే మన విధేయత ప్రచురమైనట్లు ఈ స్త్రీలు విధేయత ప్రచురమై గ్రంథంలో రాయించినట్లుగా మన సాక్ష్యము మన సంఘంలోను మన కుటుంబాల్లో విస్తరించి మన విధేయత ద్వారా అనేకులు రక్షింపబడాలని ప్రభు ఇచ్చిన వాక్యాన్ని దీవించారు. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలక్క. చాలా మంచి సాక్ష్యం చెప్పారు. పౌలు గారి గురించి, ప్రయాసపడిన స్త్రీల గురించి చక్కని వర్తమానం అందించినందుకు మీకు చాలా వందనాలక్క. మేము కూడా మా ఫ్యామిలీలో అనాథ పిల్లల కోసము అందరి కోసం మేము కూడా ఒక పాయింట్ పెట్టుకోవాలి అని మేము కూడా అనుకుంటున్నాం అక్క. వాక్యం చెప్పి వివరించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఎస్తర్ ప్రేయర్ గ్రూప్ తరపున. వందనాలు. అందరూ కూడా ఒక 5 నిమిషాల తర్వాత మీ ఫ్యామిలీ ప్రేయర్లో కానీ